కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ దాదాపు చాలా వరకు షెడ్లు అయితే కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది బాధితులు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న మీ పేరేనా? నా పేరు శ్రీను అన్న. ఏ టైం నుంచి స్టార్ట్ అయిందన్న? ఎంతవరకు? మార్నింగ్ అరౌండ్ 8-8:30 నుంచి స్టార్ట్ అయింది అన్న. యాక్చువల్గా మనకు నోటీస్ ఏమి ఇవ్వలేరు. వాళ్ళకి ఎదురుగా వాళ్ళకి టెంట్ హౌస్ వాళ్ళకి ఇచ్చారు. ఒక 15 days బ్యాక్ వాళ్ళకి ఇచ్చారు. మనకు వితౌట్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు. అలా గోడకు అతకబెట్టేసారు. అన్నీ చేసారు. వీళ్ళకి కూడా ఇచ్చారు లేపుతారు అని చెప్పి. మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు, ఏం చేయలేరు. చక్కగా వచ్చారు. ఇక్కడ ఇది ఫినిష్ చేయగానే అక్కడ చక్కగా మిషన్ జేసీపీ పెట్టేసి కూల్చేసి ఒక 10 నిమిషాల టైం కూడా ఇవ్వలేరు. అలా ఫ్రిడ్జ్ కానీ, ఓవెన్ కానీ, మాకు ప్లేట్స్ కానీ, కట్లరీ కానీ మాది అరౌండ్ 85 lakhs to 90 lakhs అయిందన్న మాది. ఇప్పుడు ఇక్కడ ఒక 16 అయిందన్న. ఇక్కడ 16 షెడ్లు వితౌట్ ఇన్ఫర్మేషనే పోయారు అని అందరూ. మీరు ఇక్కడ ఒకసారి వీడియో అక్కడ చేయండి. ఇక్కడ దాకా కరెంట్ పోల్ పెట్టిర్రు. ఇది ఏ గవర్నమెంట్ పెట్టిండు? ఆడ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి కరెంట్ పోల్ ఈడ దాకా పెట్టిండు ఆడు. వింటున్నావు అన్న? ఇప్పుడు గవర్నమెంట్ కరెంట్ ఈడ దాకా వచ్చిందంటే వానికి తెలివి లేదా రేవంత్ రెడ్డి గారికి? మరి ఎవరికి తెలివి లేదు. ఈడ దాకా ఇచ్చిందంటే గవర్నమెంట్ అప్రూవల్ తోటే కదా. ఈ డ్రైనేజ్ కానీ, నాలాలు కానీ అన్ని ఇచ్చేది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళే పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు నేను అదే అంటున్నా. ఆయన వచ్చి ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చేమో ఈయన పాతుకోరు అంటాడు, ఈయన వచ్చి లేపేస్తా అంటారు. అదే మీ పంచాయతీ ఉంటే మీరు ఏమైనా వేసుకోరు కదన్న. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఓనర్లు ఎన్నో ఉన్నారు. వీలైతే ఓనర్లతో పోయి మీరు ఫైట్ చేసుకోరు, ఓనర్లను పిలుచుకోరు, నిలబెట్టురు, లేపుతున్నాం అని చెప్పు ఇన్ఫర్మేషన్. మా సామాన్ మేము తీసుకొని వెళ్ళిపోతాం కదా. మీకు ఏదేదో ఉంటుంది. మధ్యలో వచ్చి కామెంట్ పబ్లిక్లో ఇప్పుడు ఇంతగానం లాసు. ఇప్పుడు ఈ నష్టం చేసేట్లా మా దగ్గర 150 మంది పనిచేస్తారు. ఇక్కడ 150 మంది స్టాఫ్ మాది. ఇప్పుడు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చినట్టే కదా మేము. నేను ఇప్పుడు కూడా చూస్తారు. ఇప్పుడు లేదైనా 40 మంది ఉన్నారు. ఇప్పుడు ఇంత చేసి వీడు ఏం సాధిస్తున్నానా, ఏమన్నా అర్థం ఉందా? వెనకాల క్యాటరింగ్ ఉంది అయితే పాపం ఆయన కూడా ఒక వెయిటర్ లెక్క పని చేసి ఒక 45-50 లక్షలు పెట్టి క్యాటరింగ్ పెట్టుకున్నా. ఆయన కూడా అన్న తీరు మంచిదే అన్న. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. మీరు ఓనర్లు సేఫే అవుతారు, రేవంత్ రెడ్డి సేఫే అవుతుండ్రు, అందరు సేఫే అవుతారు. అర్థమైందా? మధ్యలో ఎవరైతే రెంట్కి తీసుకొని మాకు ఇది లీజు గీజ్ అని. ఇప్పుడు ఇది లీజ్ అని అంటే మా దగ్గర జిఎస్టీ నెంబర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మేము ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. ఎందుకు కట్టించుకుంటారు గవర్నమెంట్? మీరు కట్టకూరు భయ, అది లీగల్ కాదని చెప్పి మాకు నోటీస్ చెప్పాలి కదన్న. ఏదన్నా నువ్వు ఎందుకు ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నావు? అది కూడా లేపాలి. అది కూడా ఇప్పుడు మీరు ట్యాక్స్ గీక్స్ అన్నీ తీసుకుంటారు కదా గవర్నమెంట్. ఇప్పుడు అది ఎందుకు తీసుకుంటున్నట్టు? మీరు కరెంట్ బిల్ తీసుకుంటారు, మోటార్ వేస్తారు, హీటర్ అన్నీ వేస్తారు. అది రూల్ ఏందో అది ఆయనకే తెలియాలా, వీళ్ళ గవర్నమెంట్కే తెలియాలా. కానీ అరే అన్న రానిస్తలేరు అన్న. లోపలికి వస్తే తోచేస్తారు మమ్మల్ని. ఒక లేదన్నా 120-130 మంది దాకా వచ్చేసారు. వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇలా 2 వచ్చినాయి. ఇక్కడ గల్లీలో, అవతల గల్లీలో వచ్చినాయి. ఇది అసలు మాకు నోటీస్ అసలు మాకు చెప్పనే లేరన్న. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఇక్కడ కొట్టిర్రు చక్కగా, మళ్ళీ రైట్కి వేసి మిషన్ గన్ తిప్పేసి లోపల పోయే ఛాన్స్ కూడా ఇస్తలేరు.